తాగుబోతైన భర్తతో నా తల్లి ఎన్నో కష్టాలు పడేది. ఎలాంటి కష్టాలంటే, భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. రోజు తాగి వచ్చి డబ్బుల కోసం హింసిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో మా అమ్మ 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఎంతమందికి? మేము మొత్తం 5. ఫస్ట్ అక్క పుట్టింది. అక్క తర్వాత 3 అన్నయ్యలు. 3 అన్నయ్యల తర్వాత నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. ఇంకొకటి, మా ఫ్యామిలీలో నేను మాత్రమే ఒక హిజ్రాగా పుట్టాను. మా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా మీలాగే సంపూర్ణ జీవితం కలిగిన పురుషులు, స్త్రీలు. ఆ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్, ఓకే? అయితే ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందనేది, ఏ విధంగా సమాప్తం అవుతుందనేది ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా. మా నాన్న జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అది ఎలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు. దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. అప్పటి కాలంలో అలాంటి రోగాలకు ఏ హాస్పిటల్లో మందులు లేవు. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అయింది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారో తెలుసా? టీబీ. ఏంటిది? టీబీ. ఆ భయంకరమైన రోగంతో మా నాన్న సతమతమవుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అంటున్నాడు, ఏమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులు లేవని నీకు చెప్పాం కదా, తీసుకొని వెళ్ళి ముందే తన్ని. డాక్టర్ అంటున్న మాటలు. భర్త ఎంత నీచుడైనా, భర్త ఎంత పనికి మాలిన వాడైనా ప్రతి భార్య కోరుకునేది ఒక్కటే, నా భర్త నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు, అంతకుమించి నాకేమీ వద్దు. ప్రతి హాస్పిటల్కి తిప్పుతుంది. డాక్టర్ అంటున్నారు, నో 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 నో. తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతాడనగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవుడు నాకు మంచి శిక్షే. ఏ రోజు నా భార్యని పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, దేవుడు నాకు మంచి పనిష్మెంటే ఇచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు. కానీ లాభం ఉందా? సమయం ఉందా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా నాన్న మరణ వేదనను అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. నాన్న చనిపోయాడు. కుటుంబ భారం అంతా చదువులేని మా అమ్మ మీద పడిపోయింది. మా అమ్మగారికి చదువు లేదు. పాపం పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు. 11 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. బంధాలేంటి, బాధ్యతలేంటి, జీవితం ఏంటి అని అర్థం చేసుకునే లోపే, తెలిసే లోపే 5 పిల్లలను చేతిలో పెట్టి ఆయన గారు వెళ్ళారు. కుటుంబంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా తల్లి మా 5 పిల్లల్ని పస్తులుంచేది కాదు. ఒకరోజు పూట గడవడమే కష్టంగా ఉంది. కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతుంది. అలాంటి సందర్భంలో ఒకరోజు ఒకరు మా ఇంటి తలుపు తట్టారు. ఎవరు మా ఇంటి తలుపు తట్టింది? ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి. మా తల్లిగారు పెరిగింది ఎక్కడ? బ్రాహ్మణ కుటుంబంలో పెరిగింది నా తల్లి. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య చనిపోగానే ఎవరు పెంచుకున్నారు? పూజారి గారు పెంచుకోబట్టి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన 5 పిల్లల జీవితాన్ని ఎలా మార్చిందో మీ అందరికీ చెప్తున్నాను, వినండి శ్రద్ధగా. మా అమ్మగారు పెరిగింది ఒక పూజారి గారి దగ్గర కాబట్టి అవే పద్ధతులు. ఊకిందే పసాలు ఊకుద్ది, కడిగిందే పసాలు కడుగుద్ది. మా ఇంట్లో మా అన్నలు బయటికి వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లోకి వస్తుంటే గుమ్మం దగ్గర సబ్బు టవలు ఇచ్చి, అరే ఇప్పుడే పూజ చేశాను, స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రావద్దు, స్నానం చేసి ఇంట్లోకి రా అని చెప్పి ఆ గుమ్మం దగ్గర సబ్బు టవలు ఇచ్చి వాళ్ళని అంతగా చూసుకుని ఇది చేసేది. మా గల్లీలో ఉండే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మేము చౌదరీసో బ్రాహ్మిన్సో. మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, దేవకమ్మ మీరు చౌదరీసా బ్రాహ్మిన్స్, అవేం పూజలమ్మా, చేసే పూజలు చేస్తానే ఉంటావు, ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది అని చెప్పి. ఈ విషయాలన్నీ
నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంత నిష్ట నియమాలు కలిగిన మా తల్లి, అంత విగ్రహారాధన చేసిన మా తల్లి క్రీస్తుని తన జీవితంలోనికి ఆహ్వానించి తన 5 పిల్లలకి ఎంత మంచి బాటను వేస్తుందో మీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నా. వినండి. అలాంటి స్థితిలో ఉన్న నా తల్లి క్రీస్తుని తన సొంత రక్షకునిగా ఎలా అంగీకరించింది చెప్తున్నాను. ఒకరోజు మా గల్లీలో ఒక 7-8 ఏళ్ళకి దూరంలో ఒక క్రైస్తవ తల్లి, మీలాగా చర్చికి వెళ్ళే ఒక అమ్మ ఒకరోజు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి ఆమె మా అమ్మతో అంటుంది, దేవకమ్మ, నీ భర్త చనిపోయాడు. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వస్తే నీ కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో యేసే నీకు నేర్పిస్తాడమ్మా అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సువార్త చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. యేసుప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ పోతాయి, మీ స్థితి బాగుంటుంది, మీకు డబ్బులు వచ్చేస్తాయి, మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు. నిజమేనా? నిజమేనా? యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నీ జీవితంలో కష్టాలు, బాధలు, రోగాలు, రొప్పులు, అప్పులు, సమస్యలు అన్నీ ఎక్కువైపోతాయి. ఎందుకో తెలుసా? ఎవరి వల్ల తెలుసా? ఎవరి వల్ల? అపవాది వల్ల, సాతాను వల్ల. సాతాను ఏం చేస్తాడో తెలుసా? దేవుడికి నీకు ఒక మంచి సంబంధం, కొత్త సంబంధం ఉంది కాబట్టి ఈ బంధాన్ని తెంచేయాలని అపవాది కూటికాడ గుంట నక్కలుగా ఎదురు చూస్తూ ఉంటాడు వాడు. మీరు అడగొచ్చు, మరి దేవుడు ఏం చేస్తాడమ్మా అని. తెలుసా దేవుడు ఏం చేస్తాడో? నాతో కొత్త బంధాన్ని ఏర్పరచుకున్న నా కుమారుడు, నా కుమార్తె నా పట్ల నమ్మకంగా ఉంటున్నారా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, అపవాది నిన్ను శోధిస్తాడు. అయినా సరే నీకున్న ప్రతి కష్టములో, బాధలో, ఇబ్బందిలో, ఇరుకులో నువ్వు ఎలా సంతోషంగా, ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో యేసే నీకు నేర్పిస్తాడు. ఒకానొక రోజున నిన్ను ఆయన శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు. కొట్టాలి గట్టిగా చెప్పట్లే యేసేకి. ఆ మాట చెప్పంగానే లైఫ్లో ఫస్ట్ టైం, జీవితంలో మొదటిసారి మా అమ్మగారు ఏం చేస్తారో తెలుసా? చర్చిలోకి వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్లో, జీవితంలో మొదటిసారి ఆ సువార్త విని తల్లిగారు చర్చిలోకి వచ్చి కూర్చున్నారు. అదే రోజు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. వచ్చింది మొదటిసారి అయినా ఆమెకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది దేవుడు తనతోనే సూటిగా మాట్లాడుతున్నాడని. ఏడుస్తుంది. చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్యా, నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్పవాడివని ఇంతవరకు నాకు ఎవరు కూడా చెప్పలేదయ్యా. ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను, నా 5 పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను నాయన అని చెప్పి చర్చికి వెళ్ళిన 3వ ఆదివారమే మా అమ్మగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటారు? తెలుసా ఏం చేశారు? రక్షణ పొంది రక్షకుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా మా అమ్మ తర్వాత మా అక్క, 3 అన్నయ్యలు కూడా దేవుడు తెలుసుకోవడం జరిగింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, శ్రమ కలుగుట నాకు. శ్రమలు మనకు ఏం చేస్తాయంట? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో రోగం ఉందా? అప్పులున్నాయా? సమస్యలున్నాయా? తీరని కష్టం ఉందా? శ్రమ ఉందా? గుర్తుపెట్టుకో, త్వరలోనే నా యేసయ్య నీ శ్రమని లాభంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరలోనే మన శ్రమల్ని దేవుడు మేలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఈ వాగ్దానం నా కుటుంబం పట్ల అక్షరాలా నెరవేరింది. ఎలాగో తెలుసా? మా నాన్నతో మా అమ్మ అనేక శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలకు ఫలితంగా ఇప్పుడు నా కుటుంబంలో జరిగిన మేలేంటో తెలుసా? 1995లో మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు. మాది హెబ్రోను సహవాసం, భక్త సింగ్ గారి సహవాసం మాది విజయవాడలో. ఆ భక్త సింగ్ గారి సహవాసంలో 1995లో మా అమ్మ బాప్తీసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం 2021. అని అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 25 సంవత్సరాలు. 1995లో అమ్మ బాప్తీసం పొందారు. 2021. ఈ 2021లో మా ఇంట్లో ఎవరెవరు ఎలా ఉన్నారో చెప్తున్నాను వినండి. ప్రస్తుతం మా ఇంట్లో మా అక్కకి పెళ్ళైపోయింది. ఆమెకి 2 మగపిల్లలు. ఎంతమంది అన్నలు?
ముగ్గురు అన్నలకి పెళ్ళైన వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది మొత్తం? 5 12. మీరు 20? మీ అందరికీ సాక్ష్యం అనేసి లెక్కల క్లాస్ పెట్టాలేమో. సరే నేనే చెప్తాను వినండి క్లియర్గా. మా అక్కకి పెళ్ళైంది, బావగారు వచ్చారు, 2 మగపిల్లలు. ఎంతమంది? ఆ పక్కన పెట్టిన 4. ముగ్గురు అన్నలకి పెళ్ళైన 3 వదినలు వచ్చారు. ఎంతమంది? 6 4 ఎంత? 10. ఒక్కొక్క అన్నకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది పిల్లలు ఇక్కడ? 6 10 ఎంత? మరి నువ్వు చెప్పింది ఎంత? 6 5 12 14 16. నాతో మా అమ్మగారితో 18 మంది 25 సంవత్సరాలుగా యేసయ్యని ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు. శ్రమ కలుగుట నాకు మేలాయను. మా నాన్నతో మా అమ్మ అనేక శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలకు ఫలితంగా నా కుటుంబంలో ఈరోజు అక్క బావ వాళ్ళ పిల్లలు, 3 అన్నలు 3 వదినలు వాళ్ళ పిల్లలు, దాదాపు 18 మంది యేసయ్యలో 25 సంవత్సరాలుగా 1995 నుంచి 2021 వరకు దాదాపు 25 సంవత్సరాలుగా క్రీస్తులో ఆనందంగా ఉన్నారు. హల్లెలూయా. డబ్బు ఉంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? ఏనా? పైసా ఉంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? స్థితిగతులు బాగుంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? గుర్తుపెట్టుకోండి, యేసయ్యని కలిగిన మనం అందరము మేలు కలిగిన వాళ్ళమే. ఇప్పుడు కొట్టాలి యేసయ్యకి చప్పట్లు. అలా చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకునిగా అంగీకరించి నేటికి 25 ఏళ్ళు అయిపోయింది. మా అక్క వాళ్ళ పిల్లలు మగపిల్లలకి వాళ్ళకి పెళ్ళైనవి. 3వ జనరేషన్ కూడా అంది వేలో ఉన్నారు. హల్లెలూయా.